దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి ఈ పగటి కాలం సర్వశక్తి గల దేవుడు మనతో మాట్లాడే మాటలు మనం ధ్యానించుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో మనం వినబోయే వాక్య సారాంశం ఏంటంటే, పడిపోకూడదు అని మనము నోట్ చేసుకోవాలి, జాగ్రత్తగా ధ్యానించాలి. ఏం చేయకూడదు? పడిపోకూడదు. పడిపోవటానికి ఎన్నో కారణాలు చెప్తారు. పలానా కారణాన్ని బట్టి నేను పడిపోయాను, పలానా విషయాన్ని బట్టి నేను పడిపోయాను, పలానోళ్ళని బట్టి నేను పడిపోయాను, వారి వల్లనే నేను ఏమయ్యాను? పడిపోయాను అని రకరకాలుగా చెప్తారు. మనకి దేవుని వాక్యం పడిపోకుండా ఉండటానికి నిశ్చయముగా సహాయం చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం పడిపోకూడదు అన్నదే దేవుని యొక్క అనాది సంకల్పం. మరి ప్రారంభంలో అందరికంటే మానవులు ఎవరు పడిపోకముందు, ఆదామవులు పడిపోకముందు పడిపోయిన వాడు ఒకడు ఉన్నాడు. మరి మనం సాతాన్ అని చెప్తాం, లూసిఫర్ అని చెప్తాం. యెషయా గ్రంథంలో మరి రాయబడి ఉంటుంది. ఇట్లా పడిపోవటానికి ముందు, అందరికంటే ముందు పడిపోయిన వాడు ఒకడు ఉన్నాడు. ఆ పడిపోయిన వాడిని బట్టి మరి పడిపోయిన వాడు అనేకుల్ని పడద్రోస్తున్నాడని కూడా లేఖనం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఏదేమైనా మనం పడిపోకుండా ఉండడానికి దేవుని సన్నిధిలో ప్రయత్నించాలి, ప్రార్థించాలి, ప్రయాసపడుదుముగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పగటి కాలము మరి కయ్యన్ హేబేల్ గురించి మనం ముందు చదువుకున్నాం. కయ్యన్కి హేబేల్ మీద చాలా కోపం వచ్చింది. ఆ భయంకరమైనటువంటి కోపంలో కయ్యన్ తన తమ్ముడైన హేబేలు మీద ఏం చేశాడు? పడి చంపాడు. ఆయనకి విపరీతమైన కోపం వచ్చింది కయ్యనికి. ఆ విపరీతమైనటువంటి కోపంలో అది దేవుని దగ్గర తీర్చుకునేటువంటి కోపం. దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ కోపానికి పరిష్కారం పొందవలసినటువంటి కయ్యన్ ఆ విపరీతమైన కోపంతో దేవుడు వాళ్ళ తమ్ముడిని మాత్రమే అంగీకరించాడు, వారి తమ్ముడి యొక్క అర్పణాన్ని మాత్రమే అంగీకరించాడు. తన అర్పణాన్ని దేవుడు అంగీకరించలేదు, తనను దేవుడు అంగీకరించలేదు అన్న ఆలోచనతో విపరీతమైన కోపంతో నింపబడి మరి తన తమ్ముడు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ తమ్ముడిని చంపేద్దామని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు తమ్ముడిని ఎలా చంపాలో ఆయనకి తోచలేదు, ఎలా చంపాలో ఆయనకి తెలియట్లేదు. చంపేంతటి కోపం వచ్చింది. ఆ కోపానికి తమ్ముడిని ఎలా చంపాలో అర్థం కాలేదు ఆయనకి. అందుకే ఆడ చక్కగా రాయబడింది, తన తమ్ముని మీద పడి ఏం చేశాడు? చంపాడు. మరి ఈ రోజుల్లో మనుషుల్ని చంపే విధానాలు చాలా ఉన్నాయి. ఆ రోజుల్లో మరి ఏ సినిమాలు లేవు, ఏ సీరియళ్ళు లేవు, ఏ విధమైనటువంటి యాక్షన్ లేవు, నాటకాలు లేవు, ఇవన్నీ ఏమి లేవు. అందుకే మరి ఎలా చంపాలో కయ్యనికి అర్థం కాల. అందుకని ఎట చంపాడు? మీద పడి చంపాడు. కోపానికి తమ్ముడి దగ్గరికి వెళ్ళి కౌగిలించుకున్నాడు, పట్టుకున్నాడు. కోపానికి
మరి అట్లాగే నలిపేసి నలిపి అట్లాగే చేతుల్లో నలిపి తమ్ముడిని కిందేసి తమ్ముడి మీద పడిపోయి ఊపిరి తిరగకుండా చేసి ఎట్లా మొత్తానికి ఏం చేశాడు? చంపటానికి ఎంత కష్టపడ్డాడో అప్పుడు. ఈ రోజుల్లో చంపటాలంటే లేటెస్ట్ అయిపోయింది. మరి బైబిల్లో మీద పడి చంపాడని రాయబడింది. కాలుతో తన్ని చంపలా. ఎట్లా చంపాడు? చేతితో గుద్ది చంపలా, లేక గొంతు పిసికి చంపలా, లేక కత్తి ఉంటే కత్తి తీసుకొని పొడిచి చంపలా. ఎట్లా చంపాడు? మీద పడి చంపేసేసాడు. అంటే ఈ కత్తులతో చంపుకునేది, కొడవలతో చంపుకునేది, నరికి చంపేసినట్టుగా లేదు బైబిల్లో. ఎందుకంటే అప్పుడు ఇవన్నీ లేవు, ఈ శిష్టాలన్నీ లేవు. ఎలా చంపాలో మనిషిని సినిమాలు నేర్పిస్తున్నాయి ఈరోజు. వాళ్ళు ఆడ నేర్పించి పక్కన ఉంటున్నారు. నేర్చుకొని అనేకులు ఏమైపోతున్నారు? పతనమైపోతున్నారు. ఇట్లా ఒకరి మీద ఒకరు పడి, అన్నదమ్ముడు ఒకరి మీద ఒకడు పడి తన తమ్ముని మీద పడి చంపేశాడు. జనములను పడగొట్టిన నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఆకాశము నుండి నీవు ఎట్లు పడితివి అని ప్రవక్త ఈ విషయాన్ని అడుగుతున్నాడు. ఎలా పడ్డాడు? ఎందువల్ల పడ్డాడు? గర్వం వల్ల పడ్డాడు. మరి కింద మట్టి ఉండే సంగతి తెలుసు. వాయుమండలంలో పడి ఆ తర్వాత భూమి మీద పడిపోయాడు. భయంకరమైన విపత్తులో పడిపోయాడు. ఆ పడిపోయిన వాడికి ఒక పాతాళాన్ని దేవుడు సృష్టించినట్టుగా ఉంది. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో అనుక్షణం మనం పడిపోని ఆ స్థితిని మనం కాపాడుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ విషయాల్లో కూడా మనం పడిపోకూడదు. ప్రాముఖ్యంగా గర్వం వల్ల మనం పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కయ్యోనుకున్నది ఏంది? గర్వం. గర్వమును బట్టి కోపం వచ్చేసింది. నా అర్పణ అంగీకరించలే దేవుడు, నా తమ్ముడు అర్పణే అంగీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా అర్పణ దేవుడు అంగీకరించలేదు, నా తమ్ముడు అర్పణే అంగీకరించాడు. ఒకవేళ ఇప్పుడు అర్పణ అంగీకరించకపోతే రేపైనా అంగీకరించాడు దేవుడు. వాళ్ళ తమ్ముడు అర్పణ, వాళ్ళ ఆ కయ్యని అర్పణ ఈరోజు తమ్ముడిని అంగీకరించాడు. రేపు అన్న తన జీవితాన్ని సరి చేసుకుంటే రేపు కయ్యని అర్పణ కూడా దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. కొందరు చదువుకుంటానికి వెళ్ళినప్పుడు ఈ సంవత్సరం ఫెయిల్ అవుతారు, వచ్చే సంవత్సరం ఏమై ఉంటారు? పాస్ అయి ఉంటారు. ఇక ఒకసారి ఫెయిల్ అయితే జీవితకాలం మళ్ళీ ఫెయిల్ అవుతానని మనం ఊహించుకోవటం తప్పు. ఒకవేళ ఈరోజు నీ భార్య నీ మాట వినలేదు, రేపు వినొచ్చేమో, ఎట చెప్తాం? ఒకవేళ ఈరోజు నీ భర్త నీ మాట వినట్లేదేమో, రేపు వినొచ్చు. ఈరోజు నేను చెప్పినప్పుడే వినలేదు, నాకంటూ ఒక వాల్యూ లేకుండా పోయింది ఈయన దగ్గర అని మరి కయ్యోను వలె మనం ప్రవర్తించకూడదు. ఎందుకు దేవుడు అతను అర్పణ అంగీకరించలేదు? ఆ విషయాన్ని సరి చేసుకోవడానికి, పరీక్షించుకోవడానికి బదులు కయ్యోను వాళ్ళ తమ్ముని మీద ప్రభావాన్ని చూపి ఆ కోపావేశంతో తమ్ముని చంపి ఒంటరివాడైపోయాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ తేజో నక్షత్రం గురించి బైబిల్లో రాయబడింది. ఎట్లా పడ్డాడు? దేని విషయంలో పడిపోయాడు? గర్వం వల్ల పడిపోయాడు. ఆయనకున్నటువంటి స్థానాన్ని మర్చిపోయి దేవుని యొక్క స్థానంలో చేరుకోవటానికి, అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు కాదు నేనుండాలని ఆశించాడు. మరి ఇంకొక విషయాల్లో కూడా పడిపోయే అవకాశం ఉంది. మనకి ఏమి స్థానం ఇచ్చాడో అది మనం మర్చిపోయి మనకు కాని స్థానం, వేరొకరి స్థానాన్ని మనం ఆశించటాన్ని బట్టి పడిపోయే ప్రమాదాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. మీ ఇంట్లో ఎన్నో స్థానాలు ఉంటాయి. పిల్లలకు ఒక స్థానం ఉంటుంది, నీకు ఒక స్థానం ఉంటుంది,
భర్తకు ఒక స్థానం ఉంటుంది, భార్యకు ఒక స్థానం ఉంటుంది. ఇంట్లో ముసలోళ్ళు ఉంటే వాళ్ళ స్థానం వేరు. నువ్వు ఒక దగ్గర పనికి వెళ్తే, ఒక ఆఫీసులోకి వెళ్ళావనుకో, నీ స్థానం వేరు ఉంటుంది, మరి ఇంకొకరి స్థానం వేరుగా ఉంటుంది, ఇంకొకరి స్థానం వేరుగా ఉంటుంది. మరి ఒక ఇంట్లో నీకునే వాల్యూ వేరు, మరి నీ భర్తకునే వాల్యూ వేరు, నీ పిల్లలకు ఉండేటువంటి గౌరవం వేరు. ఇవన్నీ వ్యత్యాసంగా, ఇవన్నీ కామనే, సహజం. ఇవన్నీ దేవునికి స్తోత్రం. సమాజంలో కూడా నువ్వు వెళ్ళినప్పుడు ఒక రకంగా చూస్తారు, మీ ఆయన వెళ్తే ఒక రకమైన స్థానం ఉంటుంది. వేరొకరు స్థానాన్ని ఆశించి, వేరొకరు ఘనతను ఆశించి, జీవము కలిగిన దేవుని ఘనతను ఆశించాడు. అందుకే పైకి ఎక్కాలనుకున్నాడు. ఎక్కడ పడిపోయాడు? ఎక్కడ పడిపోయాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైకి ఎక్కాలనుకున్నాడు, కింద పడిపోయాడు. పడిపోవటానికి ఆయన గర్వమే ఆయనకి తోడుపడింది. మరి కొందరు ఎందుకు పడిపోయావు అంటే ఎన్నో కారణాలు చెప్తారు. కానీ మనం పడిపోవటానికి ఎవరు కారణం కాదు, మనలో ఉన్న గర్వమే కారణమని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. మనల్ని సరి చేసుకోగలిగితే మనం ఎన్నడూ పడిపోలేం. ఒక చేదైన అనుభవాన్ని మధురంగా మార్చుకునేటువంటి జ్ఞాన వివేకములు, ఆత్మీయత మనం కలిగి ఉంటే మనం ఎన్నడూ పడిపోం. అతను పడిపోయాడు కనుక నేను పడిపోతా అనుకునే వాళ్ళకి ఎవరేం చేయలేరు. వారి గర్వమే వాళ్ళని పడేస్తుంది, మన గర్వమే మనల్ని పడేస్తుంది. అందుకే జ్ఞాని అయిన సొలొమోను కూడా చెప్తాడు, అహంకారానికి ముందు, పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు నడుచును అని చెప్తాడు. పడిపోవటానికి ముందు ఏం నడుస్తుంది? అహంకారమైన మనస్సు నడుస్తుంది, ముందు నడుస్తుంది. పడిపోవటానికి ముందు ఒక వ్యక్తి పడిపోవటానికి ముందు అహంకారంగా ప్రవర్తిస్తాడు, అదే గుర్తు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి పడిపోవటానికి ముందు అహంకారమైన మాటలు ఉంటాయి, వినయ విధేయతలు ఉండవు. ఆ తగ్గింపును కోల్పోతారు పడిపోవటానికి ముందు. మనం ఏదైనా అడిగితే సమాధానం చెప్పలేరు పడిపోవటానికి ముందు. ఈ అహంకారమైనటువంటి మనస్సు ఎప్పుడైతే ముందు నడుస్తుందో అతడు పడిపోవటానికి సిద్ధంగా ఉన్నాడని మనం వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మరి అపవాది మొట్టమొదట మనిషిలో గర్వాన్ని ప్రవేశపెట్టి గర్వం ద్వారా మనిషిని పడేస్తున్నాడు, పడద్రోచున్నాడు అని రాయబడింది. మరి వాడు ఎక్కడెక్కడ పడేస్తాడో తెలియదు. కయ్యన్ని వాళ్ళ తమ్ముడి మీద పడేటట్టు చేశాడు. నీకు ఒక్కగానొక తోడు, నీకంటూ ఉన్నటువంటి ఒక అన్నదమ్ముని నువ్వు చంపేసుకోవాలి అని ఆలోచనలు ఇచ్చాడు. ఆ తమ్ముడి మీద పడ్డాడు. పడిన వెంటనే తమ్ముడు చనిపోయినప్పుడు అర్థమైపోయింది, నేను ఒంటరివాణ్ణి అయిపోతున్నానని. తల్లిదండ్రులు ఉన్నారు కానీ వాళ్ళతో అంత స్నేహంగా ఉండలేరుగా. అన్నదమ్ములు అయితే చాలా స్నేహంగా ఉండగలరు. దేవునికి స్తోత్రం. మరి బైబిల్లో ఇంకొక రీతిగా అపవాది ఎట్లా పడేస్తున్నాడు చూడండి. మార్కు సువార్త 9:22. మార్కు సువార్త 9:22. అది వాని నాశనం చేయవలెనని అగ్నిలోను నేలల్లోను పడదోయును. తరచుగా అగ్నిలోను నీళ్ళల్లోనూ పడద్రోస్తుంది. పడద్రోసేవాడు ఒకడు ఉన్నాడు. ఈ యెషయా గ్రంథంలో పడిపోయిన వాడే ప్రపంచములో అందరినీ పడేస్తున్నవాడు. అహంకారానికి చోటిచ్చే ప్రతి వ్యక్తిని పడేసేవాడు. అవిధేయతకి చోటిచ్చే ప్రతి వారిని పడేసేవాడు. అందుకని పడేసేవాడు యొక్క వశం నుంచి మనం విడుదల పొందుదాము గాక. దేవునికి స్తోత్రం. అపవాది పడేసేటువంటి వాడైతే మన దేవుడు నిలబెట్టేవాడు. మన దేవుడు మనల్ని నిలబెట్టడమే చక్కగా నిలబెట్టే శక్తిమంతుడు. లూకా 13:4. లూకా సువార్త 13:4. హల్లెలూయా. కారణి మీతో చెబుతున్నాను,
మీరు మారు మనసు పొందని ఎడల 3 చదువు. మరియు సిలోహేంలో గోపురం పడి చచ్చిన దేవునికి స్తోత్రం. కయ్యను తన తమ్ముడైన హేబేలు ఒక్కడి మీద పడితే ఇక్కడ గోపురం ఎందరి మీద పడిపోయింది. పేరుకు గోపురమే, తనను ఆశ్రయించిన వాళ్ళ మీద పడిపోయింది ఆ గోపురం. అక్కడ ఎంతమంది చచ్చిపోయినట్టుంది? చదువు. 18 మంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేరుకి గోపురం, ఇది గోపురం కదా అని ఆశ్రయించారు. దీన్ని సాటుకుండొచ్చు, దీన్ని నీడకుండొచ్చు. ఆమె లేపండి, నేను నిద్రపోతుంది. దేవునికి స్తోత్రం. దీన్ని సాటుకుండొచ్చు మనము, ఇది గోపురం కదా. యేసు ప్రభు అక్కర్లేదు మనకి, గోపురం ఉంటే చాలు. యేసయ్య మందిరం అవసరం లేదు మనకి, వాక్యం అవసరం లేదు మనకి, దేవుని సేవకులు సలహాలు అవసరం లేదు మనకి. గోపురం ఉంటే చాలు. ఈ గోపురం అని ఆ గోపురం సాటుకొచ్చారు సేద తీర్చుకోవటానికి. గోపురం సేద తీర్చడానికి బదులు ప్రాణాలు తీసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరు జీవితాల్లో కొందరికి విశ్వాసులకి మరి కొందరు గోపురాల్లా కనిపిస్తారు సమాజంలో, మనకు కూడా కనిపిస్తారు. అప్పుడు మనకు వాళ్ళని చూసి నమ్మితే అపవాది అంటాడు, ఇదిగో వీళ్ళు నువ్వు ఆశ్రయించావనుకో, నీ జీవితకాలం నీకు ఏమి సహాయం కావాలని ఏం చేస్తారు? సహాయం చేస్తారు. నువ్వు వీళ్ళని ఆశ్రయించు, ఇదిగో వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ చాటుకి వెళ్ళు, నిన్నే వాళ్ళు పట్టించుకుంటారు, పరామర్శిస్తారు, నీ జీవితంలో ప్రతి అవసరం తీర్చేవారుగా ఉంటారు. ఇదిగో గోపురంలాగా ఉన్నారు, విస్తారమైన డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తుంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళ చాటుకి వెళ్ళు. యేసు ప్రభు చాటుకుంటే ఏముంది నీకు? ఏమీ ఉండదు. మేలుల కంటే కష్టాలు, ఆశీర్వాదాల కంటే శ్రమలే ఎక్కువ ఉంటున్నాయి. అందుకని నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఆ గోపురం లాంటి వ్యక్తులు సాటుకి వెళ్ళిపో అని చెప్తాడు అపవాది. కొన్నిసార్లు వాడు చెప్పే ఆలోచనలు అర్థం కావు, నిజంగా దేవుడు మాట్లాడినట్టుగానే ఉంటుంది. నీకు దేవుడే ఇచ్చాడు వాళ్ళని అని చెప్తాడు. దేవుని స్తోత్రం. నీ ప్రార్థన ఆలకించి దేవుడే వాళ్ళని నీ దగ్గరికి పంపించాడు. దేవుడే వాళ్ళకి నీ పైన కనికరం పుట్టించాడు. వెళ్ళిపో అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు అలా వెళ్ళి వారిని వీరిని ఆశ్రయించి తర్వాత ప్రాణాపాయాలను తెచ్చుకున్నట్టుగా బైబిల్ స్పష్టంగా చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 3వ వచనం మరొకసారి చదువు. 13:3 లూకా. మరియు సిలోయాములోని గోపురం పడి చచ్చెను 18 మంది. ఆ సిలోహేములోనే గోపురం పడి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అది గోపురం వలె ఉంది. అందరు 2 చేతులతో ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అది గోపురం. అసలు ఇది గోపురం కదా, ఇది ఎందుకు పడుతుంది అనుకున్నారు. ఇది మమ్మల్ని ఎందుకు నాశనం చేస్తుంది? ఇది మేలు చేస్తుంది, మాకు నీడనిస్తుంది, మాకు అండగా నిలుస్తుంది. ఈ గోపురం ఆశ్రయిస్తే మనకు కొంచెం విలువ ఉంటుంది మనకి అనుకున్నారు. అది పడుతుందని అసలు ఊహించలే వాళ్ళు. వాళ్ళ మీద ఆశ్రయించిన వాళ్ళని నాశనం చేస్తుందని అసలు ఊహించలేకపోయారు. దాన్ని ఆశ్రయించారు, దాన్ని సాటుకి వెళ్ళారు, దాన్ని నీడకెళ్ళారు. తర్వాత ఆ గోపురం ఏమైపోయింది? ఒకరోజు అది పడిపోయింది. ఆశ్రయించిన వాళ్ళ మీదే పడిపోయింది. నీ మాటల మకరందము
నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో చప్పట్లు కొడుతు మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే ఆమె యేసయ్య నిన్ను ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో సుగుణాల చప్పట్లు కొడుతూ నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము యేసయ్యా ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా. మనం ఎవరి నీడని ఆశ్రయించాలి? యేసయ్య నీడలో మనం ఉండాలి. యేసయ్యని ఆశ్రయించాలి. ఆయన మన జీవితాలకు చాలిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సిలోహంలోనే గోపురాన్ని ఆశ్రయించారు ఈ 18 మంది. ఒక్కరు కూడా మిగలకుండా అందరూ శవాల వలె బయటకు వచ్చేసారు. మన జీవిత కాలంలో ఎన్నడూ ఏ మనిషిని ఆశ్రయించకూడదు. ఇదిగో వీళ్ళు సాటుకు నేనుంటే ఇక నాకు వీళ్ళే పెట్టేది, వీళ్ళే నన్ను పరామర్శించేది, వీళ్ళే నన్ను ఉద్ధరించేది అనుకుంటే మనకి ప్రాణాపాయాలు తెచ్చుకోవాల్సి వస్తుంది. మన జీవితంలో అనుక్షణము మనం ఆశ్రయించుటకు మనకు నమ్మదగిన ప్రభువు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఆయన నీడలో ఉంటానంటే ఆయన వద్దనుడు మనల్ని ఎన్నటికీ త్రోసివేడు. కొందరు తమ నీడని మనల్ని కొంతకాలం ఉంచుకుంటారు, ఆ తర్వాత మనల్ని త్రోసేస్తారు. కానీ ప్రభు మనల్ని ముదిమి వచ్చే వరకు మనల్ని త్రోసివేయక తన సాటునే మనల్ని ఉంచుకొని ఆదరించి బలపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు మామూలు యొక్క ఒక గోడను కాదు వాళ్ళు ఆశ్రయించింది, గోపురాన్ని ఆశ్రయించారు. ఇంత చక్కగా కట్టబడిన గోపురం, ఇంత బలమైన గోపురం, ఇంత శక్తివంతమైన గోపురం ఇది ఎలా పడిపోతుంది? ఇది మన ప్రాణాలకి హానికరంగా మారుతుందని ఎన్నడూ ఊహించలేకపోయారు. కానీ ఒకానొక రోజు అకస్మాత్తుగా అది వాళ్ళందరి మీద పడి వాళ్ళని శవాల వలె మార్చేసింది. వారి కుటుంబాలని దిక్కులేని వారి కుటుంబాలుగా మార్చేసింది. మనకి ఈ లోకంలో గోపురం లాంటి మనుషులు కొందరు కనిపిస్తారు మనకి. వాళ్ళు చెప్తారు కూడా, మీరు మా సాటుకొనండి, అన్ని విధాలుగా మీకు మేమే భద్రతనిస్తామని. కానీ మన ప్రభు వలె నమ్మదగిన వారు ఈ లోకంలో ఎవరూ లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
కడవరకు తుది శ్వాస వరకు ఆయన వలె మనల్ని ఆదరించి బలపరిచి పోషించి పరామర్శించి అర్థం చేసుకునే అంత బలవంతులు ఈ లోకములు ఎవరు లేరు. ఆయన ప్రేమ భార్య భర్తల కంటే మిన్నైంది, తల్లిదండ్రుల కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, మరి ఈ లోకములు అందరికంటే ఆయన యొక్క ఆ ప్రేమ గొప్పది. మనకెన్నడూ హాని చేయని ప్రేమ, కీడు చేయని ప్రేమ, మనల్ని ఎన్నడూ చేయి విడిచిపెట్టని ప్రేమ, మన కుటుంబాలకి హాని చేయని ప్రేమ. యేసయ్యను ఆశ్రయించిన పిల్లలు వారి కుటుంబాలు వాళ్ళ ఆశీర్వాదానికి వారసులు అవుతారు. అబ్రహాము 75 సంవత్సరాల వయసులో సర్వశక్తి కలిగిన దేవుని ఆశ్రయించాడు. ఆయన ఆరాధిస్తున్న బొమ్మల్ని విడిచిపెట్టి, ఆయన తయారు చేసుకుంటున్నటువంటి ఆ బొమ్మల్ని విడిచి, వ్యాపారాన్ని విడిచి సర్వశక్తి కలిగిన దేవుని ఆశ్రయించాడు. తన పిల్లల తరాలకు ఆశీర్వదించబడ్డారు. మనం ఈ లోకంలో ఏ గోపురం లాంటి మనిషిని, ఎంత చదువుకున్న వాళ్ళైనా, ఎంత అందమైన వాళ్ళైనా, ఎంత బలవంతులైనా, ఎంత టాలెంట్ పర్సన్స్ అయినా మనం ఎవరిని ఆశ్రయించకుండా ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధం వలన మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగ చేయ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అందరూ తీసుకున్నారా? మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం మరొకసారి చదువుతాడేనండి. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములను మోసేవాడితో చెప్పాడు. అతడు భయము చేత అలాగు చేయనొల్లకుండెను. కనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలు ఒక రోజు పిరికితనం వల్ల తన జీవితంలో యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన అతనికి ఏమొచ్చింది? పిరికితనం. సున్నతి లేని ఫిలిస్తీయులు ఆయన మీదకి వస్తున్నట్టు గమనించాడు. యుద్ధానికి కత్తి తీసుకోబోయాడు శత్రువులను చంపాలని. తనతో సైన్యాన్ని తీసుకోబోయాడు. శత్రువులను చంపడానికి యుద్ధానికి వెళ్ళిన సౌలు తన ఆయుధాలను మోసేవాడు కూడా ఒకడు ఉన్నాడు. యుద్ధంలోకి వెళ్ళాడు. అక్కడి నుంచి శత్రువులు విస్తారమైన తండోపతండాలుగా విస్తారమైన సమూహంగా వస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు వచ్చి ఈయన మీద పడలా. హల్లెలూయా. వాళ్ళు వచ్చి ఈయన మీద పడలేదు. పడకముందే సౌలు ఊహించేశాడు, ఆలోచించాడు. ఇదిగో సున్నతి లేని వారు వచ్చి నా మీద పడేటట్టున్నారు. పడినట్టుందా బైబిల్లో? పడ్డారా వాళ్ళు వచ్చి? అనుకున్నాడు వాళ్ళు వచ్చి నా మీద పడేటట్టు ఉన్నారు, వాళ్ళ చేతిలోనే చనిపోకూడదు. ఇదిగో సున్నతి లేని వాడు వచ్చి నా మీద పడకూడదు. అట్లాంటోడు వెనక్కైనా బారిపోవాలిగా. లేకపోతే బానిసలుగా ఉంటాం మీకు అని చెప్పాను బ్రతకసుగా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు సౌలు? తన ఆయుధాలు మోసేవాడిని చూశాడు. జీవితం మీద విరక్తి కలిగింది. అప్పుడు ఆయుధాలు మోసేవాడితో అన్నాడు, నీ కత్తి తీసుకొని నన్ను పొడిసి చంపురా అన్నాడు. అయ్యా నేను నీ ద్వారా బ్రతికినయ్యా, నేను ఎట చంపుతానయ్యా, నాకు చేతులు రావట్లేదయ్యా అన్నాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? కత్తిని పిడి లోపలికి నాటి కొస పైనికి పెట్టి ఆయన కత్తి మీద ఆయనే పడ్డాడు. పడినమ్మటే ఏమైపోయాడు? కత్తికి బలైపోయాడు. కత్తి మీద పడి అట్లాగే ప్రాణం కోల్పోయాడు. తన సొంత కత్తి మీద తనే పడ్డాడు.
ఎక్కడ పడాలో అర్థం కాదు కొందరికి. వేటి మీద పడాలో ఎవరి మీద పడాలో అర్థం కాదు. తన సొంత కత్తి మీద ఆయనే పడ్డాడు, దాన్ని తిరగదిప్పి నాటేశాడు. మన టెంకాయ పీస్ తీయటానికి ఈ ఒలవటానికి నాటుతారు కదా కత్తి, అటు నాటేసి కత్తి మీద పడిపోయాడు. అసలు ఆయనకు అపజయం రావడానికి గల కారణం ఏందో తెలుసా? దేశానికి ఒక రాజు, అభిషేకించబడిన వాడు. ఆయన ఎందుకు అపజయానికి గురైపోతున్నాడు? ఎందుకు తన కత్తి మీద తనే పడాల్సి వచ్చింది? పడటానికి ముందు ఆయనకు అనుగ్రహించబడిన ఒక పరిశుద్ధుడైన సమూయేల్ అనే దైవజనుడితో, సజీవుడైన దేవునితో ఆయనకి సంబంధాలు ఏమైపోయినాయి? తెగిపోయినాయి. ఎంతో కాలం అయిపోయింది ఆ బంధాలు కోల్పోయి. సంఘ సహవాసానికి దూరం అయిపోయాడు. సమూయేలు ద్వారా దేవుడు ఆయనకి ఇచ్చే ఆలోచనలు తీసుకోవటం మానేశాడు. ఆ పరిశుద్ధులతో ఉన్నటువంటి ప్రార్థన అనుభవాన్ని కోల్పోయాడు. ఆ శ్రేష్టమైనటువంటి బంధాలకు దూరం అయిపోయాడు. ఇప్పుడు నేను రాజునైపోయాను, నా దగ్గర ఎంతోమంది సైనికులు ఉన్నారు, నేను సైనికులను తీసుకోపోతే నేనేం పొందగలను? జయాన్ని పొందగలనని సొంత ఆలోచనలతో ఆ మార్గంలోకి వెళ్ళాడు. ఆయన ఎప్పుడు యుద్ధానికి వెళ్ళాలని ఎవరు చెప్పేవాళ్ళు? సమూయేలు చెప్పేవాడు. సమూయేలు దగ్గరికి వచ్చి ఆలోచన అడిగితే సమూయేలు చెప్పేవాడు యుద్ధానికి వెళ్ళేది వెళ్ళకూడని సంగతి. ఈసారి అడగకుండానే వెళ్ళాడు. ఇంతకుముందు జయం పొందాను కదా వీళ్ళందరి మీద, ఇంతకుముందు జయం పొందిన వాడికి ఇప్పుడు నాకు కూడా మరలా జయం వస్తుంది అనుకున్నాడు. ఇంతకుముందు విధేయత ఉంది, విశ్వాసం ఉంది, కృప ఉంది. ఇప్పుడు ఆ కృప లేని వాడైపోయాడు, ఆ విశ్వాసం లేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇంతకుముందు ఆయనకి దైవజనుల ప్రార్థన ఉంది, దేవుని పరిశుద్ధుల ప్రార్థన ఉంది. ఇప్పుడు ఆ బంధాలన్నీ కోల్పోయి సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళి అక్కడ శత్రువులు ఆయన మీద పడకముందే, వాళ్ళు వచ్చి ఆయన్ని చంపకముందే ఆయన తన కత్తి మీద ఆయనే పడిపోయాడు, తన ప్రాణాన్ని కోల్పోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంతటి అభిషేకం పొందిన వాడు ప్రాణం కోల్పోవడం గల కారణం ఏంది? తనకి జయాన్ని ఇవ్వవలసిన కత్తి మీద ఆయనే పడిపోయాడు. తనకి అండగా నిలుస్తున్నటువంటి ఆ కత్తి మీద ఆయనే పడ్డాడు. యుద్ధంలో తనకు సహకరించే కత్తి మీద ఆయనే పడిపోయాడు. కత్తి తీసుకొని యుద్ధం చేయాలి. దేవుని స్తోత్రం. దావీదు కత్తితో యుద్ధం చేశాడు. సౌలు కత్తితో యుద్ధం చేయడానికి బదులు కత్తి మీద పడి తన ప్రాణానికి తానే కారకుడైపోయాడు. మరి ఆయనకి ఆ దగ్గర ఆయనతో ఉన్న కత్తి మీద ఆయనే పడిపోయాడు. ఆయనకు ఒక ఆశ్రయముగా ఉన్నటువంటి కత్తి మీద, ఆయనకు అండగా ఉండేటువంటి కత్తి మీద, యుద్ధములో ఆయనకి ముఖ్యంగా కారణంగా, యుద్ధములో ముఖ్యంగా ఆయనకు సహకరించే కత్తి మీద ఆయనే పడిపోయాడు. యుద్ధానికి సజీవంగా వెళ్ళి మరలా నిర్జీవంగా శవముతో ఇంటికి వచ్చినట్టుగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజుల్లో కూడా మనం చూసినట్టయితే మరి అనేకులు ఎక్కడ పడాలో వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకి సహకరించే వాళ్ళ మీదే పడుతుంటారు. మరి కొందరు ఒక కత్తి లాంటి మంచి మంచి ప్రాముఖ్యమైనటువంటి ఒక మంచి కుటుంబాలు, పచ్చని కుటుంబాల మీద పడి మరి వాళ్ళని చంపడానికి బదులు వీళ్ళు కూడా చనిపోతున్నారు. సౌలు ఏ కత్తి మీద పడ్డాడు? ఆ కత్తి మరొకరి యుద్ధానికి పనికొచ్చిందా లేదా? పనికొచ్చిందా లేదా? సౌల్ని ఆ కత్తి మీద నుంచి పైకి లేపిన తర్వాత ఆ కత్తి ఫిలిష్తీయులు తీసుకొని దాన్ని యుద్ధానికి యూజ్ చేశారు. సౌలు ఏ కత్తి మీద పడ్డాడు? ఆ కత్తి మరొకసారి యుద్ధానికి పనికొచ్చింది. కానీ ఈరోజు అనేకుల కుటుంబాల మీద పడుతున్నారు. మంచిగా కత్తిలాగా జాగ్రత్తగా మెలకుతో బ్రతుకుతున్న వాళ్ళ మీద పడిపోతున్నారు.
వీళ్ళు పనికి రాకుండా పోతున్నారు, వాళ్ళు కూడా పనికిరారు. దేవునికి స్తోత్రం. వీళ్ళు నశించిపోతున్నారు, వాళ్ళు కూడా నశించిపోతున్నారు. వీళ్ళు క్షీణించిపోతున్నారు, వాళ్ళు కూడా క్షీణించిపోతున్నారు. పడిన వాళ్ళు ఒంటరి అయిపోతున్నారు, దిక్కులేని వాళ్ళు అయిపోతున్నారు, దేశ దిమ్మరులు అయిపోతున్నారు కయ్యని వలె. మనము దేవుని సన్నిధిలో ఒక పడిపోని జీవితాన్ని ప్రభు దగ్గర జీవించాలని ప్రభు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం మెలకువ కలిగి ఆయన్ని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ప్రతి యుద్ధములో దినదిన మన జీవితంలో యుద్ధం లాంటిది ఇది. ఈ యుద్ధంలో మనకి ఎవరు సలహాలు అవసరం? సజీవుడైన దేవునితో మనకి సహవాసం అవసరం. ప్రభు యొక్క జీవము గల దేవుడు మనకిచ్చే వాక్యపు వెలుగులో మనం ఆయన చిత్తానుసారమైన కోణంలో మనం సాగిపోతున్నప్పుడు ప్రభు మనల్ని ఎక్కడ పడిపోకుండా చేస్తాడు. మన ద్వారా ఎవరికి ఏ కీడు రాకుండా చేస్తాడు. మన ద్వారా ఎవరికి కీడు రాకుండా చేస్తాడు. మనము కీడులో పడకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందున, కృపామయుడా నీలో నా కృపామయుడా సింపజేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. హల్లెలూయా.